క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 11వ అధ్యాయం, ప్రస్తుతం 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఆశీర్వాదము కూడా విశ్వాసమును బట్టియే. అంటే దేహ సంబంధమైన, ప్రస్తుతం శరీర సంబంధమైన లేక భౌతిక సంబంధమైన, ఇహలోక సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదములు విశ్వాసమును బట్టియే అని సంపూర్తిగా ప్రస్తుతం మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకనగా పాత నిబంధన యందు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానములు విశేషంగా ఆత్మ సంబంధమైన వాటికంటే మించి శరీర సంబంధమైనవి, దేశమును వాగ్దానం చేయటం, అది భౌతికమైనటువంటిది. ఆ తర్వాత పరసంబంధమైన ఆశీర్వాదాలు. కానీ నేటి కాలమునందు విశ్వాసులకు ప్రాథమికంగా ప్రభు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు అవి పరసంబంధమైనవి, భౌతికమైనవి కాదు. వాటిని ఆనుకొని అవసరమైతే భౌతిక ఆశీర్వాదాలు. పాత నిబంధనలో భౌతిక ఆశీర్వాదములను ఆనుకొని పరసంబంధమైన ఆశీర్వాదాలు, క్రొత్త నిబంధనలో పరసంబంధమైన ఆశీర్వాదములను ఆనుకొని భౌతిక ఆశీర్వాదాలు. అపోస్తులైన పౌలును చూడగా ఏమీ లేనివాడుగానే కనిపిస్తాడు. కానీ ఎట్టివాడయ్యాడు? భౌతికంగా శరీరరీత్యా ఏమీ లేనటువంటి వాడయ్యాడు. సరైన ఆరోగ్యం లేదు, భోజన పానాదులు లేవు, వసతి సౌకర్యాలు లేవు, దేహమంతా కూడా ఛిద్రం, శ్రమ వేదన అనుభవించింది. కానీ ఇట్టి దుర్భర పరిస్థితుల్లో కూడా తాను ఎలాగున కనిపిస్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం తాను క్రీస్తు వలె కనబడుతూ ఉన్నాడు. కాబట్టి పరసంబంధమైన ఆశీర్వాదం నూతన నిబంధనలోని విశ్వాసులకు ప్రాథమికమైంది. అది మొదటిది. తర్వాత శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అంచేత క్రొత్త నిబంధనలో కేవలం దేవుడు పరసంబంధమైన ఆశీర్వాదాలను మాత్రమే ఇస్తాడు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడు అని చెప్పడానికి వీలు లేదు. అవి ఇవ్వకపోతే మనం వాటి కోసం ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు. కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన అవసరతలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం, ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాము, చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అయితే వాటన్నిటికంటే మించింది పరసంబంధమైన ఆశీర్వాదం. ఎఫెసీ పత్రికలో కూడా మనకు మొదట ప్రస్తావించబడింది పరసంబంధమైనటువంటి ఆశీర్వాదమే అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ వచనం. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని. కనుక పాత నిబంధనలో మనము చూడగా మొదట శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములను వారు అనుభవించారు అని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. విశ్వాసం అన్నటువంటిది శరీర సంబంధమైన ఆశీర్వాదానికైనా పరసంబంధమైన ఆశీర్వాదానికైనా, విశ్వాసం అనున్నది శరీర సంబంధమైన ఆశీర్వాదానికైనా పరసంబంధమైన ఆశీర్వాదానికైనా అదే మూలం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఆశీర్వదించెను. మంచిది. యాకోబును ఇస్సాకు ఆశీర్వదించడానికి, ఏశావును ఆశీర్వదించడానికి కారణం ఏమిటి అని అనగా విశ్వాసం అని అన్నాడు.
విశ్వాసం అని అన్నాడు. మీరు చూడండి, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం ఏంటి అంటే, ఆదికాండం 27వ అధ్యాయమందు వ్రాయబడిన సంగతులను మనం ఎరుగుదాం. ఇస్సాకు తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావును పిలిపించి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను చావకు మునుపు, కాబట్టి నువ్వు వెళ్ళి నాకు మంచి భోజనం తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతిని విన్నటువంటి రిబ్కా, నా భర్త దేవుని వాగ్దానాన్ని మరిచిపోయాడు అని ఆమె తాను త్వరపడి తన చిన్న కుమారుడైన యాకోబును ఆశీర్వదించడానికి వీలుగా సమస్తం తయారు చేసి తానే పథక రచన చేసి పంపించింది. వినండి, దేవుడు సెలవిచ్చాడు అంటే దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, మరచిపోయేవాడు కాడు. మానవుడు తడబడవచ్చు, పొరబడవచ్చు, కానీ దేవుడు మాత్రం తన కార్యమును జరిగించుటకు ఆయన సమర్థుడు అని గుర్తుంచుకోవాలి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మర్చిపోయేవాడు కాదు. కానీ మానవ ఆతృత దేవునికి సహాయం చేద్దాము అని అనుకుంటున్నట్లుగా ఉంటుంది. పాపం దేవుడు మర్చిపోయాడేమో, ఆయన గుర్తు చేద్దాం, లేకపోతే ఆయనకు సహాయం చేద్దాం, ఎందుకంటే యాకోబును ఆశీర్వదిస్తాడని కదా దేవుని ఆశీర్వాదం లేక వాగ్దానం. మరి ఈయనగారేమో ఏశావును ఆశీర్వదిస్తానని అంటున్నాడేమిటి? కనిపెట్టి ఉంటే గనక దేవుని కార్యాన్ని చూసేది, త్వరపడింది కనుక తన కార్యాన్ని చూసింది. కనిపెట్టి ఉంటే దేవుడి కార్యాన్ని చూసేది, అప్పుడు దేవా నువ్వు గొప్పవాడి, లార్డ్ యు ఆర్ గ్రేట్ అని చెప్పగలిగేది. త్వరపడింది కాబట్టి బహుశా తనను తాను మెచ్చుకొని ఉంటుంది. అసలు నేను కనుక ఆ మాటలు వెనకపోయి ఉంటే మా ఆయన ఏశావును ఆశీర్వదించేవాడు, అసలు దేవుడి మాట తప్పోయేది అని తాను అనుకోవడానికి వీలు కలిగిందేమో. కానీ మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. మనము మెలకువగా ఉన్నా, మనము నిద్రపోయినా, లేక మత్తులుగా ఉన్నా, విశ్వాసమును బట్టి ఇస్సాకు యాకోబును ఏశావును ఆశీర్వదించెను అనేటువంటి మాట వరుసను మనం కొంచెం గ్రహించాలి. యాకోబును ఏశావును అని అన్నాడు. ఎరుగకతడు యాకోబును ఆశీర్వదించాడు, ఎరిగి ఏశావును ఆశీర్వదించాడు. అది ఆశీర్వాదం అనటానికి వీల్లేదు, కానీ నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించాడు. అయితే జరగబోవు సంగతుల విషయమై యాకోబును అని మొదట చెప్పబడింది. ఏశావు తర్వాత వచ్చి నేను ఏశావును అని అన్నాడు. ఎరుగక యాకోబును ఆశీర్వదించాడు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు ఎవరిని ఆశీర్వదించవలనని ఆయన సంకల్పించి ఉన్నాడో ఆ యాకోబును ఇస్సాకు మొదట ఆశీర్వదించాడు. ప్రియులారా, మనం గ్రహించవలసిన సత్యం ఏమిటి అని అనగా, యాకోబు మోసము ద్వారా ఎలాగోలాగో ఆశీర్వాదాన్ని పొందాడు అనేటువంటి ఆ మాటల కంటే మించి దేవుని ఆశీర్వాదం యాకోబు మీద ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే భార్యాభర్తలు ఇద్దరు ఎరుగుదురు. రిబ్కా సంగతి ఎరుగును, ఇస్సాకు ఆ సంగతి ఎరిగినవాడు. కాబట్టి గర్భములోనే ఉన్నటువంటి ఆశీర్వాదం బయటకు వచ్చిన తర్వాత పోతుందా? వారు పెరిగి పెద్దవారై వారి బుద్ధులను బట్టి కాక తన సంకల్పాన్ని బట్టి ఆశీర్వదించిన దేవుడు వారేదో చేసిన పనులను బట్టి ఆశీర్వదిస్తాడా? కానే కాదు.
ఒకవేళ ఇస్సాకు సెలవిచ్చినట్లుగా ఏశావు బయటికి వెళ్ళి రుచికరమైన భోజ్యములను తీసుకుని వచ్చి తిన్న తర్వాత అతడు ఏశావును ఆశీర్వదించి ఉండేవాడా? కానే కాదు. ఆశీర్వాదం యాకోబుది, ఏశావుది కాదు. ఆశీర్వాదం రెండవవాడిది, మొదటివాడిది కాదు. ఆ మాటకు వస్తే ఆశీర్వాదం ఇస్సాకుదే కానీ ఇష్మాయేలుది కాదు. పరసంబంధమైన భూసంబంధమైన రెండు ఆశీర్వాదాలు కూడా ఇస్సాకువే. ఇస్సాకు వలన అయినది నీ సంతానం. శరీరమును బట్టి పుట్టినవాడు మొదటివాడు, ఆత్మను బట్టి పుట్టినవాడు రెండవవాడు. అదే వరుసను మనం చూడగా ఇక్కడ కూడా శరీరానుసారమైనటువంటి వాడు ఏశావు, ఆత్మానుసారమైన వాడు, వివేచన కలిగినటువంటి వాడు యాకోబుగా మనకు కనబడతాడు. అయితే వారి క్రియలను బట్టి కాదు దేవుడు ఆశీర్వదించింది. వారు పుట్టి మేలైనను కీడైనను యోచించకముందే, చేయకముందే తల్లి గర్భమున ఉండగానే దేవుడు ఆశీర్వదించాడు. మొదటివాడు రెండవానికి, పెద్దవాడు చిన్నవానికి దాసులగును అని. కాబట్టి దైవ సంకల్పమును, దైవ నిర్ణయమును మార్చుట ఏ మనిషికి సాధ్యము కాదు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కొన్ని సంఘటనలు జరగవచ్చు, మన కళ్ళకు లాగున కనిపిస్తాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మరిచిపోయాడేమో. అదే కదా, తన వాగ్దానముల గురించి ఆయన మరిచిపోయాడేమో. పేతురు వ్రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఆయన మరిచిపోయాడేమో తన వాగ్దానమును గురించి. కాదు, మరిచిపోడు. పరిస్థితులు ఆయన మరిచిపోయాడేమో అన్నట్లుగా మన చేత అనిపిస్తాయి, కానీ ఆయన ఎన్నడూ మరిచిపోయేవాడు కాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమంతా ఆయన చేతిలో ఉన్నాం. యావత్తు సృష్టి ఆయన చేతిలో ఉంది. పరిస్థితులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కొనకడు, నిద్రపోడు. ఆయన మాట ఇచ్చాడంటే అంతే, నెరవేర్చువాడు. కనుక ఈ విషయమై బహుశా రిబ్కా భ్రమపడినట్లుగా ఉంది కాబోలు. కాబట్టి తన ప్రయత్నం తాను చేసింది. కానీ విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. జరగబోవు సంగతుల విషయమై విశ్వాసమును బట్టి యాకోబును ఆయన ఆశీర్వదించేటువంటి విధమును మనము చూడవచ్చు. ఏశావును సైతం ఆశీర్వదించిన విధమును మనం దేవుని వాక్యములో చూడవచ్చు. యాకోబును ఆయన ఏమని ఆశీర్వదించాడు అని అనగా ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం నుండి మనం చూడగా, ఆకాశపు మంచు, భూసారం, విస్తారమైన ధాన్యం, ద్రాక్షరసం దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని అన్నాడు. జనములు నీకు దాసులగుదురుగాక అని అన్నాడు. జనములు నీకు సాగిల పడుదురుగాక. నీ బంధు జనమునకు నీవు ఏలికవై ఉండు. నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురుగాక. ఇది ఇస్సాకు యాకోబును దీవించుట అని వ్రాయబడి ఉంది. తర్వాత ఏశావు వచ్చాడు. ఆ తదుపరి ఏశావు విలపించాడు, ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా అని విలపించాడు. నన్ను కూడా దీవించుము అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు యాకోబును దీవించిన విధం అని అందామా ఏమో మరి. నీ నివాసం భూసారము లేక, పైనుండి పడు ఆకాశపు మంచు లేక ఉండును అన్నాడు. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు. ఇది దీవెన అని అనుకుంటే చెప్పలేం. నీ నివాసం భూసారం లేక ఉంటుంది. నీవు కత్తి చేత బ్రతుకుతావు. నీ సహోదరునికి దాసుడు అవుతావు. దీన్ని ఆశీర్వాదమని అందామా. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏశావు పగబట్టెను. తనది దీవెన కాదని తెలుసుకున్నాడు, తనది ఆశీర్వాదం కాదని తెలుసుకున్నాడు. తన తండ్రి యాకోబును దీవించిన దీవెన నిమిత్తమై అతడు పగబట్టెను అనే మాట కనబడుతూ ఉంది. ఆశీర్వదించువాడు దేవుడే గనుక అయితే
ఆయన తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. విశ్వాసమును బట్టి అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. తన కుమారుణ్ణి ఆశీర్వదించిన తర్వాత, విస్తారముగా ఆశీర్వదించిన తర్వాత, అతడు యాకోబు అని కాక ఏశావే అని అనుకొని ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వదించింది మాత్రం యాకోబును. ప్రియులారా, విశ్వాసమును బట్టి అని వ్రాయబడింది. అట్లయితే ఇస్సాకు యాకోబును విశ్వాసమును బట్టి యాకోబు అనియే ఆశీర్వదించాడా, ఇస్సాకుని ఆశీర్వదించాడా అని అనగా, వాస్తవానికి మనం ఎరుగుతాము. యాకోబు అని కాక ఏశావు అని ఆశీర్వదించాడు. అతడు తడబడ్డాడు. స్వరం యాకోబుది కానీ చేతులు ఏశావువి అని అన్నాడు. సరే, ఏమైతేనేమి అన్నట్లుగా అతడు ఏశావే అనుకొని ఆశీర్వదించి ఉండవచ్చు కాక, కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, అతడు ఏశావును ఆశీర్వదించినాను అని అనుకొని ఉండవచ్చు కాక, కానీ అతడు యాకోబును ఆశీర్వదించెను అని అన్నాడు. అది హెబ్రీ పత్రిక రచయిత సెలవిచ్చినటువంటి మాట. అతడు ఆశీర్వదించింది విశ్వాసముతోనే, ఆశీర్వదించింది ఏశావునే, కానీ కాదు, యాకోబును ఆశీర్వదించాడు. విశ్వాసము చేత యాకోబును ఆశీర్వదించెను. మంచిది. విశ్వాసము ఆశీర్వదిస్తుంది. విశ్వాసం ఎన్ని కార్యాలు చేస్తుందో ఆ సంగతులన్నీ కూడా చూడగలిగాం. విశ్వాసము దేవునికి అర్పిస్తూ ఉంది. విశ్వాసము దేవునికి విధేయతను చూపిస్తూ ఉంది. విశ్వాసము చనిపోయి కూడా మాట్లాడగలుగుతుంది. విశ్వాసము సాక్ష్యాన్ని ఇస్తూ ఉంది. ఇది మనకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయమునందు వ్రాయబడిన విశ్వాసపు ఫలితం యొక్క పరంపర. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఇది ఎరిగినటువంటి విషయం. పరాయి దేశంలో కొంతకాలం బతికిన తర్వాత యాకోబు తన కుమారుడైన, తన ప్రియమైన కుమారుడైన యోసేపు యొక్క కుమారులను ఆశీర్వదించాడు అని వ్రాయబడి ఉంది. ఆశీర్వాదం అనేటువంటిది మొదట దేవుడిది. ఆ తర్వాత మానవుల యొక్క మాటను, తన భక్తుల యొక్క మాటను దేవుడు నెరవేర్చి ఆశీర్వదించేటువంటి వాడు. కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు విశ్వాసమును బట్టి. ఇస్సాకు ఆశీర్వాదములను పలుకుట ద్వారా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు కూడా తన మరణకాలమునందు యోసేపు కుమారులో ఒక్కొక్కరిని పిలిచి, అనగా అతని 2 కుమారులను పిలిచి వారిని ఆశీర్వదించెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఇంతకు విశ్వాసం అనే మాట వింటున్నాం కదూ, అదేం చేస్తుంది అనగా దూరంగా చూడగలుగుతుంది. విశ్వాసం ఒక దుర్భిణి అని మనం అనుకోవాలి. అది దూరంగా ఉన్న సూక్ష్మమైన విషయాలను సహా స్పష్టంగా చూడగలిగినటువంటి ఆత్మ సంబంధమైన దుర్భిణి విశ్వాసం. అందుచేత వీరంతా కూడా ఆ సూక్ష్మమైన దాని ద్వారా స్పష్టంగా జరగబో సంగతులను చూడగలిగిన వారై ఒక్కొక్కరిని ఆశీర్వదించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. విశ్వాసమును బట్టి యాకోబు యోసేపును ఆశీర్వదించలేదు, కానీ అతని 2 కుమారులను తన ఒడిలో కూర్చోబెట్టుకొని వారిని ఆశీర్వదించాడు, వారిని దీవించాడు. ఆ యోసేపును ఆశీర్వదించలేదు అనంటే అతన్ని ఆశీర్వదించగలిగితే ఒక్కడే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల్లోనికి యోసేపుతో సహా అతని 2 కుమారులు చోటు దక్కించుకున్నారు. 2 అంతల ఆశీర్వాదాన్ని యోసేపు అనుభవించాడని చెప్పగలగవచ్చు. కాబట్టి యోసేపు సహా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే అతని 2 కుమారులు చోటు దక్కించుకున్నారు ఇశ్రాయేళ్ల వంశావళిలో. కనుక దేవుడు వారిని దీవించాడు అని మనం చెప్పవచ్చు. మంచిది.
ఈ విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఆదికాండం 49వ అధ్యాయమునందు యాకోబు యొక్క మరణమును గూర్చి దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అనే మాట ఆదికాండం 49వ అధ్యాయం చివరి వచనం 33వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యాకోబు తన యొక్క అవసాన దశలో వారిని ఆశీర్వదించి ఇశ్రాయేలు 12 గోత్రాలను ఆశీర్వదించి ఆ తర్వాత నేను నా స్వజనుల యొద్దకు వెలుచున్నాను అని చెప్పి అతడు కనుమూసినట్లుగా దేవుని గ్రంథము స్పష్టం చేస్తుంది. రైట్, ఇది నాటి విశ్వాస వీరుల యొక్క జీవన విధానం. వారు తాము ఎలాగున సుఖపడ్డారనేటువంటిది కాదు, కానీ వారి జీవితకాలమందు దేవుని కొరకు బ్రతికినట్లుగా విశ్వాసముతో జీవించినట్లుగా మనం వారి జీవితాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి అశాశ్వతమైన లోకమునందు వారు మనకు గొప్ప పాఠాన్ని నేర్పించారు. పాత నిబంధనలో మనకు మొదట శరీర సంబంధమైన వాగ్దానాలే కనిపిస్తున్నప్పటికీ కూడా అవి కూడా వాటికంటే మించి శ్రేష్టమైనవి ఉన్నాయన్న సంగతిని వారు ఎరిగిన వారై వాటి మీదనే మనస్సు పెట్టినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కనుక ప్రియులారా, భూ సంబంధమైన ఈ ఆశీర్వాదాలు అనేవి తాత్కాలికమైనవి, కానీ పరసంబంధమైన ఆశీర్వాదం, విశ్వాసము పరసంబంధమైన ఆశీర్వాదం. ఎందుకంటే రక్షణ పొందిన తరువాత మనకు అనుగ్రహించబడేటువంటి వరములలో ఒకటి విశ్వాసం కూడా. వాస్తవానికి విశ్వాసంతోనే మనం ముందడిగేస్తాం, కానీ మరింత ఎక్కువగా స్థిర విశ్వాసం అనేటువంటిది అది పరలోకం నుంచి మనకు అనుగ్రహించబడేటువంటి వరములలో ఒకటి అని కొరింథీ పత్రికలో వ్రాయబడిన మాట అక్షర సత్యం. కాబట్టి అలాగున మంచి విశ్వాసం కలిగిన వారమై మనం ప్రభువును అనుసరించు ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఆత్మ వలననే విశ్వాసమును అని వ్రాయబడింది. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసం. కాబట్టి ఇది కూడా ఆత్మ సంబంధమైన వరం అని మనం గుర్తుంచుకుందాం. ఈ వరాన్ని మనం అభ్యాసం చేస్తూ ఆత్మ సంబంధంగా క్షేమాన్ని అనుభవిద్దాం. లోకములో విశ్వాసం కలిగిన వారమై జీవించి ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే వ్రాయబడినట్లుగా వారు విశ్వాసం కలవారై బ్రతికారు, విశ్వాసం కలవారై యాత్ర చేశారు, అలాగే విశ్వాసం కలవారై మృతి పొందిరి అనే మాట వ్రాయబడినట్లుగా 13వ వచనమునందు మనమును విశ్వాసం కలవారమై జీవిద్దాం. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. విశ్వాస వీరుల జీవితాలను మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించుకొని ఆడుతూ ఉన్నాం. మాకును మీరు అట్టి విశ్వాసమును అనుగ్రహించమని మా ప్రార్థన. శిష్యులు ప్రార్థించినట్లుగా ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించమని మేము కూడా అలాగే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మమ్మను దర్శించండి, మా విశ్వాసమును అభివృద్ధిపరిచి మహిమను పొందండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్మను దీవించి బలపరచుదరని, మీ క్షేమాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రియ తండ్రి కృప చూపించమని వేడుకొనొచ్చు. మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.